సో జేఎన్టీయూకే 2122 బీటెక్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, 3132 బీటెక్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, 41 బీటెక్ టైం టేబుల్స్ రిలీజ్ చేశారు, ఇంకా 42 రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఇక 1112 రాలేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ మిడ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యేప్పటికి ఎండ్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అవుతాయి కదా. అయితే ఈ ఎగ్జామ్స్ ఈ నెలలోనే కండక్ట్ చేస్తారా, ఎప్పుడు కండక్ట్ చేసే దానికి ఛాన్స్ ఉందని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో షేర్ చేశానండి. దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని షేర్ చేస్తాను. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళితే ఏంట్రా అంటే ఇక సో ఈ 3132 బీటెక్ ఎగ్జామ్స్ కానివ్వండి, 2122 బీటెక్ ఎగ్జామ్స్ కానివ్వండి ఈ మంత్లోనే ఉంటాయండి. అయితే 2122 బీటెక్ ఎగ్జామ్స్ వచ్చేసరికి నాకు తెలిసి 21st అలా కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉందండి. ఇక 3132 వచ్చేసరికి 29th అలా కండక్ట్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి ఈ మంత్ ఎండింగ్. ఏది ఏమైనప్పటికీ ఈ మంత్లో అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్స్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన టైం టేబుల్స్ అనేవి ఈ వీక్లో వచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మిడ్ టైం టేబుల్స్ ఆల్రెడీ షెడ్యూల్ చేసి రిలీజ్ చేసేసారు, థర్డ్ ఇయర్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఇక ఈ ఎండ్ ఎగ్జామ్స్ టైం టేబుల్స్ రావాలి. వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో టైం టేబుల్స్ కూడా షేర్ చేస్తాను, మీకు అప్డేట్ కూడా ఇస్తానండి ఖచ్చితంగా. అయితే మీరైతే ఎటువంటి ఇక పోస్ట్పోన్మెంట్ గురించి పట్టించుకోకుండా మీరైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. టిప్స్ వీడియోస్ అన్నీ కూడా 2122 R23 ఇక పాత వాళ్ళ 3132 వాళ్ళ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా అయితే చూసుకోండి. మీరు ఇవాళ మార్నింగ్ కూడా 2122 సంబంధించిన ఈ సిఎస్సి వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. ఓకేనా? సో వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.